మహోన్నతుడా యేసయ్య, వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినము నాయన ఈ యొక్క దేవుని నాయన ప్రార్థనలో దేవునితో మాట్లాడుట అనేటువంటి ప్రసంగమును నాయన మరి మా టీవీ ద్వారా నాయన ఏర్పాటు చేయబడి ఉన్నది. నా మాటలు మీ సన్నిధికి చేరి చక్కగా వినబడడానికి, ప్రపంచమంతా కూడా నాయన ఈ మాటలు విని రక్షింపబడడానికి, ప్రార్థన చేయడానికి ఈ సమయాన్ని మీరు నాతో ముందు నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసింది. ప్రార్థనలో దేవునితో మాట్లాడుట. ప్రార్థన చేసే వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడలం మనం ఆయనను వేడుకొనినను మనకు కలిగినవన్నీ ఎరుగుదము. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము. నెంబర్ 1. నెంబర్ 2, మనము విశ్వాసముతో ప్రార్థించి నమ్మాలి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మిరి, అప్పుడు అవి మీకు కలుగును అని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త అలాగా 11వ అధ్యాయము 24వ వచనము. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి, మనము ప్రార్థన చేయనప్పుడు మనము కూడా క్షమించాలి. మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించిరి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రిని మీ పాపములు క్షమించు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 26వ వచనం వరకు. 4.4 ఇతర విశ్వాసములతో కలిసి ప్రార్థన చేయడం మంచిది. ఇతర విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయడం మంచిది అంటున్నాడు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. 5వ పాయింట్, దేవుని పట్ల విధేయత మన ప్రార్థనలకు సమాధానం తెలుస్తున్నది. మరియు మనం ఆయన ఆజ్ఞలను గాయకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకదు. యోహాను సువార్త, మొదటి యోహాను అలాగా 3వ అధ్యాయము 22. ఇప్పుడు మనం చదవబడిన పాయింట్లు 1, 2, 3, 4, 5 పాయింట్లు. అలాగా ప్రార్థన అనున్నది హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడడం మరియు ఆయనను కూడా మన హృదయంలో మాట్లాడనివ్వడం చాలా విశేషకరమైనటువంటి విషయం. కావున ప్రియులారా, మనమందరము లోకములో వింటున్న మనం దీని ప్రోగ్రాం చూస్తున్న వారు అందరము కూడా ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన గురించి ఎలా చెప్పాలి, దేవుడు ప్రార్థన అనే విషయాన్ని ఏ విధంగా చెప్తున్నాడు, ఆ ప్రార్థనకు బలం ఎంత ఉన్నది, శక్తి ఎంత ఉన్నది, ప్రార్థన అనేటువంటి విషయంలో దేవుడు బహుగా మనలను ప్రార్థన ఆలకించి స్వస్థత పరుస్తాడు, సమాధానం ఇస్తాడు,
మనం సంతోషపరుస్తాడు. ఇది ఎవరి కోసం ప్రార్థించినా నీవు రక్షింపబడిన నీవు ప్రార్థన వలన కలుగు ఫలితాన్ని ఇతరులకు చెప్పగలం. కావున మనము ప్రార్థన అనగానే ఏదో భయపడి లేదా 4 మాటలు అన్నట్లా అని వదిలేస్తున్నాం కాదు. నమ్మకమైన దేవుడు విశ్వాసముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. రాత్రి పగలు ప్రార్థన చేయొచ్చు. మనము ఆయనను పని చేస్తున్నాము. ఆయనను లోకానికి చూపిస్తున్నాను. సువార్త ద్వారా ఆయనను అందరికీ తెలియచేస్తున్నాను. వినుచున్నవారు విని మరి వినని వారు కూడా తెలియచేసి, చూస్తున్న వారు కూడా నా కోసం ప్రార్థన చేయ్యా, నా కోసం ప్రార్థన చేయ్యా, నా పరిస్థితి కోసం ప్రార్థన చేయ్యా, కుటుంబం కోసం ప్రార్థన చేయ్యా, నా రోగం కోసం ప్రార్థన చేయ్యా, నేను స్వస్థత పొందుకోవాలయ్యా, మరి వివాహం కోసం, అలాగే బిడ్డల కోసం, సంతానం కోసం, అలాగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి ప్రార్థన చేస్తే ఫలితం దక్కుతుంది. దేవుడు వింటాడు. ఎవరు ఏమి అడుగుతున్నారో వాటిని ఇస్తాడు. అందుకే అడుగుడు ఇవ్వబడును, వెతకుడి దొరకను, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివానికి ఆయన ఇస్తానంటున్నాడు. వెతకమంటున్నాడు. ఎక్కడున్నాడని వెతుకుతున్నావు? ప్రభువా నాకు కనబడయ్యా అని. అడుగుడి, వెతకుడి, తట్టు, హృదయాన్ని తట్టు, ఆయన నీకు కనిపిస్తాడు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని భక్తులకు తెలియచేసిన విషయాన్ని ప్రజలందరికీ కూడా చాటునున్నవారు, లోయలలో, గోయలలో, కొండలలో మధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభువుని గురించి తెలియచేయడానికి నువ్వు సర్వలోకమునికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన నీకు ఫలితం ఇస్తుంది. నీవు ఎవరికి చేస్తున్నావో ప్రార్థన వారు ఫలిస్తారు అని కూడా చెప్పబడుతుంది. మనం ఏకాంతముగా కూడి ఉపవాసాలతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మరి ఎవరి కోసం చేస్తున్నామో వారందరూ కూడా ఫలితాన్ని పొందుకుంటారు. కావున మరి మనము ఈ దినము చేసే ప్రతి ఒక్క ప్రార్థన విషయములో లోకస్తులారా ఆలకించండి. నీ బాధలేంటో తెలియచేయి. నీ బాధల కొరకు దైవజనులుగా మేము ప్రార్థిస్తున్నాము. ఈ ప్రసంగాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా తెలియచేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అనుదినము ప్రార్థన, రాత్రి పగలు ప్రార్థన. ఈ ప్రార్థన వలన రక్షణ లేని వారందరికీ రక్షింపబడిన వాళ్ళు కూడా పడిపోయే ప్రమాదములో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా రక్షింపబడాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాం. కనుక మరి ఈ ప్రార్థన అనే దాన్ని మాత్రం చాలా శ్రద్ధగా వినండి, దాన్ని పాటించండి. ప్రార్థనను కోరండి. కోరిన తర్వాత మీకు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు. కాబట్టి మరి మేము చేసిన ప్రార్థనలు ప్రతి ఒక్కరూ ఫలించాలని, ప్రతి ఒక్కరూ మారాలని, సాక్షులుగా మారాలని, వారి బాధలు వేదనలు అన్నీ కూడా విడుదల పొందాలని, యేసయ్య ఆత్మలను ఆయనకు అప్పగించడానికి పనిచేసే దైవ సేవకులు నమ్మకమైన సేవకులుగా పనిచేయాలి. కనుక మనం ఏదో ఆషామాషా కాదు. ప్రార్థన చేసే వారికి దేవుడు వాగ్దానం చేశాడు అని యోహాను భక్తుడు యేసుక్రీస్తు శిష్యుడు ముగిస్తున్నాను. ఈ ముగింపును మరి ఈ మెసేజ్ విన్న వారందరూ కూడా సంతోషంగా ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నా. యేసయ్య నామములో వర్ధిల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ. బై.